హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగోస్ వాళ్ళు ఎలా ఉన్నారండి బాగున్నారా అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అది రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అండి సండేలో ఆఫ్టర్నూన్ అయితే మంచి స్వీట్ రెసిపీ అయితే చేశాను చాలా అంటే చాలా బాగుంటుందండి అందరికీ బిలేటెడ్గా హ్యాపీ సండే ఇంకా నేనైతే ఇన్స్టెంట్గా జున్ను అయితే ప్రిపేర్ అయితే చేశాను టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది నా స్టైల్లో నేను జున్ను ఎలా ప్రిపేర్ చేశాననేది ఈరోజు వీడియోలో చూపిస్తాను ప్రాసెస్లోకి అయితే వెళ్దాము జున్ను అంటే ఇష్టం లేని వాళ్ళు అయితే ఉండరండి మోస్ట్లీ అందరికీ జున్ను అయితే ఫేవరెట్ అయితే ఉంటుంది నాకైతే మోస్ట్ ఫేవరెట్ అండి జున్ను అయితే చాలా అంటే చాలా ఇష్టం నా చిన్నప్పటి నుంచి నాకు జున్ను అంటే ఫేవరెట్ అండి ఇంకా మనం సిటీస్లో ఉంటాం కాబట్టి జున్ను పాలు అయితే మనకైతే దొరకవండి ఇంకా మనకి గేదెలు ఉండవు కాబట్టి జున్ను పాలు అయితే దొరకవు ఇన్స్టాంట్గా అయితే నేనైతే జున్ను అయితే ప్రిపేర్ అయితే చేశాను సేమ్ మనం జున్ను పాలతో ఎలా ప్రిపేర్ చేసుకుంటామో టేస్ట్ అయితే అలానే వస్తుంది మన జున్ను పాలతో చేసిన జున్ను టేస్టే వస్తుందండి ఇది మాత్రం నాది గ్యారంటీ ట్రస్ట్ మీ నమ్మండి నా వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి మీరు లైక్స్ ఇస్తూ ఉంటే నేనైతే ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను నాకు కొంచెం మోటివేషన్గా అయితే ఉంటుంది జున్ను ప్రిపేర్ చేసుకోవడానికి అయితే 1 లీటర్ అయితే మిల్క్ తీసుకున్నానండి నేనైతే కేంద్రం దగ్గర మిల్క్ అయితే తీసుకున్నాను మనకి కేంద్రం దగ్గర మిల్క్ లేకపోయినా ప్యాకెట్ మిల్క్ అయినా యూజ్ చేయొచ్చండి నేనైతే ప్యాకెట్ మిల్క్ కన్నా మనకి కేంద్రం దగ్గర మిల్క్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ నాకు కేంద్రం దగ్గర మిల్క్తో చేస్తేనే జున్ను అయితే బాగా నచ్చుతుందండి అందుకని నేనైతే ఆ మిల్కే తీసుకున్నాను అందులోకి అయితే నేను 2 ప్యాకెట్స్ అయితే కామధేను జున్ను పౌడర్ అయితే వేస్తున్నాను ఒక్కొక్కటి కామధేను జున్ను పౌడర్ ప్యాకెట్ అయితే 250 mg అయితే ఉంటుందండి నేను 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను నేనైతే 1 లీటర్ అయితే మిల్క్ తీసుకున్నానండి అందులోకి 500 మిల్లీగ్రామ్స్ అయితే జున్ను పొడి అయితే వేసుకున్నాను పాలు మనం ఎంత కేంద్రంలో తీసుకున్నా పలచగానే ఉంటాయండి కాబట్టి దాంట్లో కొంచెం చిక్కగా ఉండటానికి అయితే 1 కప్ అయితే మిల్క్ పౌడర్ అయితే వేస్తున్నాను మిల్క్ పొడి వేసుకొని విస్కర్తో అయితే మంచిగా కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి జున్ను పౌడర్ అయితే ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలి ఇక్కడైతే నేను కలుపుకున్నాను అందులోకి స్వీట్కి తగినంతగా బెల్లం అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను యాక్చువల్గా ఎప్పుడు కూడా జున్ను అనేది బెల్లంతో కానీ ఓన్లీ షుగర్తో కానీ చేస్తూ ఉంటాను ఈసారి 2 కాంబినేషన్లు అయితే చేస్తున్నానండి బెల్లమను షుగర్ అయితే వేస్తున్నాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అందులోకి నేనైతే 1 కప్ వరకు అయితే పంచదార అయితే యాడ్ చేస్తున్నాను పంచదార వేసుకొని బెల్లం పంచదార కరిగే వరకు అయితే మంచిగా విస్కర్తో అయితే తిప్పుకోవాలి నిజం చెప్తున్నాను మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇలాగా జున్ను చేసి పెట్టండి నిజంగా జున్ను పాలతో చేసామనుకుని అయితే అనుకుంటారండి వాళ్ళకైతే ఇన్స్టెంట్ జున్ను అయితే అస్సలు అనుకోరు రియల్గా మనం జున్ను పాలతో ఎలా ప్రిపేర్ చేసుకుంటాం జున్ను అయితే సేమ్ అలానే ఉంటుంది టేస్ట్ కూడా సేమ్ అలానే ఉంటుందండి ఇంకా రియల్ జున్ను పాలతో చేసుకుంటే కొంచెం పలుచగా ఉంటుంది ఇలా చేసుకుంటే మాత్రం మన జున్ను అనేది గట్టిగా అయితే వస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది మాత్రం నేను చాలాసార్లు చేశాను కాబట్టి నేను చెప్తున్నాను బెల్లాన్ని అయితే విస్కర్తో కలుపుతున్నానండి కరగట్లేదనేసి ఇంకా హ్యాండ్ అయితే పెట్టాను చేతితో అయితే కలుపుకుంటున్నాను ఇక్కడ ఉండలు లేకుండా అయితే మంచిగా కలుపుకోవాలండి మనం స్వీటు అనేది ఇప్పుడే మనం చూసుకోవాలి మనకు సరిపోయిందో లేదో చూసుకొని కరెక్ట్గా అయితే వేసుకోవాలి ఇక్కడైతే నేను బెల్లం కరిగే వరకు అయితే మంచిగా కలుపుకుంటాను నాలాంటి జున్ను లవర్స్కి అయితే ఇన్స్టెంట్ జున్ను పాలు అయితే చాలా బాగా యూజ్ అవుతాయండి ఎందుకంటే మనకు రియల్ జున్ను పాలు దొరకాలంటే చాలా కష్టం కదా నేను ఎప్పుడూ నా చిన్నప్పుడు అయితే రియల్ జున్ను పాలు అయితే తిన్నాను ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత ఈ సిటీలోకి వచ్చిన తర్వాత నాకు రియల్ జున్ను పాలు దొరకలేదండి ఇలాగ నా అదృష్టం అనుకుంటా ఇక ఇన్స్టెంట్ ఇలా జున్ను పాలు అయితే దొరకడం అయితే స్టార్ట్ అయ్యింది నేను ఎప్పుడు చేసుకున్నా ఇలా ఇన్స్టెంట్గా అయితే జున్ను అయితే ప్రిపేర్ అయితే చేసుకుంటాను టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది యాక్చువల్గా చెప్పాలి అంటే ఇలాంటి ఇన్స్టెంట్ జున్ను పొడి ఉంటుందని అసలు నాకు తెలియదండి ఒకసారి అయితే డీమార్ట్కి అయితే వెళ్ళాను డీమార్ట్కి వెళ్ళినప్పుడు స్టార్టింగ్లోనే కామధేను జున్ను పొడి అనేది ఉందండి చూశాను సరే జున్ను పౌడర్ అంటున్నారు కదా ఎలా వస్తుందో ఏంటో మెజర్మెంట్ అంతా కూడా మనకు ప్యాకెట్ మీద ఇచ్చారు కదా తీసుకుందాం అనేసి ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నానండి ఇంటికి వచ్చిన తర్వాత నేను ట్రై చేశాను ట్రై చేస్తే మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చిందండి మన రియల్ జున్ను తిన్న టేస్ట్ అయితే వచ్చింది ఇక అప్పటి నుంచి అయితే నాకు బాగా నచ్చిందండి ఇంకా డీమార్ట్ వెళ్ళినప్పుడల్లా నేనైతే జున్ను ప్యాకెట్లు అయితే ఒక 10-15 వరకు అయితే వేసుకొచ్చుకుంటాను ఎందుకంటే ఎప్పుడు తినాలంటే అప్పుడు చేసుకొని తినొచ్చని కాకపోతే కామధేను జున్ను పౌడర్ మీద అయితే మిల్క్ పౌడర్ అయితే వేయరండి కాకపోతే నేను ఆప్షనల్గా అయితే వేస్తున్నాను ఎందుకంటే మనకి పాలు అనేవి ఎప్పుడు మన చిక్కటి పాలు దొరకట్లేదు కాబట్టి ఇప్పుడు ఇన్స్టెంట్గా ఉన్న పాలే దొరుకుతున్నాయి కాబట్టి కొంచెం నేను మిల్క్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నానండి మిల్క్ పౌడర్ వేస్తేనే మనకి జున్ను అనేది గట్టిగా వస్తుంది గడ్డలాగా
స్వీట్‌కి తగినట్టుగా బెల్లం, పంచదార అయితే కలుపుకున్నాను. అందులోకైతే ఒక అర స్పూన్ అయితే ఇలాచీ పొడైతే వేసుకున్నాను. ఫ్లేవర్ అయితే చాలా బావుంటుందండి. అలాగే అందులోకైతే ఒక అర స్పూన్ అయితే మిరియాల పొడైతే వేసుకున్నానండి. మిరియాల పొడి వేసుకుంటే మనకి వాతం అనేది చేయదు. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బావుంటుంది. కలుపుకొని అయితే పక్కనైతే పెట్టుకున్నాను. జున్నుని ఆవిరి మీద ఉడికించుకోవడానికైతే స్టవ్ మీద అయితే పెద్ద గిన్నె అయితే పెట్టుకున్నాను. అందులోకైతే 2 గ్లాసెస్ అయితే వాటర్ అయితే పోసుకున్నాను. వాటర్ పోసుకున్న తర్వాత అందులోకి జున్ను ప్రిపేర్ చేసుకున్న గిన్నెనైతే పెట్టుకున్నాను. పెట్టుకొని దానిపైన ప్లేట్ అయితే వేసుకోవాలండి. ఎందుకంటే మనం ఆవిరి మీద ఉడికిస్తాం కదా! ఆవిరి నీళ్ళు మన జున్నులో పడకుండా ప్లేట్ అయితే పెట్టుకోవాలి. మరి మరొక ప్లేట్ అయితే పెద్ద గిన్నె మీద అయితే పెట్టుకోవాలి. పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే మనమైతే జున్నునైతే ఉడికించుకోవాలండి. నేనైతే ఆవిరి మీద ఉడికించుకుంటాను. ఇక్కడ జున్ను ఉడికిందో లేదో చెక్ చేస్తున్నానండి. ఫోర్క్‌తో కానీ, చాకుతో కానీ చెక్ చేసుకోవాలి. ఇలా జున్నులో కూర్చున్నప్పుడు ఫోర్క్ అయితే నీట్‌గా వస్తే జున్ను అనేది మంచిగా ఉడికినట్టేనండి. ఇక్కడ జున్ను అయితే మంచిగా ఉడికింది. నేనైతే పక్కనైతే పెట్టుకుంటాను. ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్‌లో అయితే 1 అవర్ అయితే పెట్టుకోవాలండి. యమ్మీగా జున్నయితే ప్రిపేర్ అయిందండి. నాలాంటి జున్ను లవర్స్‌కైతే ఇన్‌స్టాంట్ జున్నయితే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్‌లో అయితే ట్రై చేయండి. జున్నయితే చాలా అంటే చాలా బా వస్తుందండి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. మనం రియల్ జున్ను ఎలా ఉంటుందో టేస్ట్ అంతకు మించి అయితే ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి మీకెలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి. జున్ను ఇష్టపడే వాళ్ళకి జున్ను పాలు లేవనే బాధ లేదండి. జున్ను పాలు లేకుండానే మనం ఇన్‌స్టాంట్‌గా ఇలాగ జున్ను అయితే ప్రిపేర్ అయితే చేసుకోవచ్చు. రియల్ జున్ను తిన్న టేస్ట్ అయితే వస్తుంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బావుంటుంది. ట్రస్ట్ మీ. నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.